హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మీరు ఎప్పుడైనా ఇంట్లో పన్నీర్ ట్రై చేశారా? నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను మిల్క్ని మంచిగా బాయిల్ చేసిన తర్వాత బాయిల్ అవుతున్నప్పుడు అందులోని నిమ్మకాయ రసం ఉంటుంది కదా, అది వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసేటప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి వేయండి బాయిల్ అవుతున్న మిల్క్లోని. సో అయిన తర్వాత ఇలా చీజ్ లాగా ఫామ్ అవుతుంది కదా, మీరు కాటన్ క్లాత్లో అయినా లేకపోతే చీజ్ క్లాత్లో అయినా వేసేసి వాటర్ అంతా స్క్వీజ్ చేసేయండి. ఇక్కడ నాకు కష్టమైంది, ఎందుకంటే నాకు బరువైనది ఇంట్లో లేదు. బట్ ఏదో విధంగా సెట్ చేశాను. 2 అవర్స్ అవ్వాల్సింది 4 అవర్స్ పట్టింది. సో ఇక్కడ నేను కాటన్ క్లాత్ యూస్ చేశాను, అది ఇడ్లీలు చేస్తాం కదా ఆ క్లాత్ యూస్ చేశాను. చీజ్ క్లాత్ అయితే మోర్ బెటర్ అనిపించింది. సో క్లాత్లోనైతే పన్నీర్ అంతా కూడా క్లాత్కి అయితే చాలా మట్టుగా అంటింది. అదే మనం చీజ్ క్లాత్ యూస్ చేస్తే అంటది ఇలాగా. బట్ సాఫ్టెస్ట్ అంటే సాఫ్టెస్ట్ పన్నీర్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. సో ఇలా తీసిన తర్వాత నేను ప్లేట్లోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లోని 2 to 3 అవర్స్ ఉంచేయాలి. అప్పుడు మంచిగా పన్నీర్ ఫామ్ అవుతుంది అనమాట. చాలా సాఫ్ట్గా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇంత బాగా వస్తుంది అనుకుని. సో హ్యాపీ. మీకు నచ్చిందా?